లేదు బాయ్ ఫాతిమా బాయ్ బాయ్ థ్యాంక్ యూ. ఈరోజు అయితే ఏఎస్ హ్యాండ్లూమ్స్కి బేగం బజార్ దగ్గర ఉన్న హ్యాండ్లూమ్ షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి ఇక్కడ అన్నీ చాలా తక్కువ రేట్లు దొరుకుతాయని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేసి అంటే ఎంఎన్జే హాస్పిటల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. ఎంఎన్జే హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి 100 బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చేసాము. సో ఈరోజు టీం సంకల్పం తరపు నుంచి ఇవన్నీ తీసుకుంటున్నాము. ఇంకో బ్లాంకెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అనేసి తెలుసుకొని దాన్ని బట్టి ఎన్ని ఇస్తారు. సో మేమైతే ఈరోజు అవి 100 తీసుకోవాలి అని అనేసి అనుకుంటున్నాము. 100 తీసుకొని టుమారో ఇవి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఎంత పడుతుంది ఏంటి అన్నీ కనుక్కున్న తర్వాత సో ఇవి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత సో ఎన్ని ఏంటి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాం మీకు. సో చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కొంచెం థిక్గా ఉన్నాయి, బట్ కాకపోతే మనకి కరెక్ట్గా 100 బ్లాంకెట్స్ కావాలి కాబట్టి వాటిని కొనేసిన తర్వాత వేరే కూడా. రేపు క్యాన్సర్ హాస్పిటల్లోన రగ్గులు మేము పంచాలనుకుంటున్నాము మా టీం సంకల్పం తరపున. సో అందుకోసమని మేము హోల్సేల్ కొనడానికి వచ్చాము. వాటితో పాటుగా మనం ఇప్పుడు ఇంకా బెడ్షీట్స్ కూడా తీసుకుంటున్నాము. బసవతారకం హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వడం కోసం. బ్లాంకెట్స్ అయితే 100, అవి ఎంఎన్జే హాస్పిటల్లో ఇవ్వాలి. బెడ్షీట్స్ అయితే 72 అంటే 72 మొత్తం అన్నీ కలిపి బసవతారకం హాస్పిటల్లో 72 బెడ్షీట్స్ ఇవ్వాలి. వాటి కోసం మొత్తం అన్నీ ఒకసారి క్వాలిటీ మంచివి చెక్ చేస్తున్నాము. ఎలా ఉన్నాయి ఏంటి బాగుంటాయా ఎట్లాంటివి ఇద్దాం బెడ్షీట్స్ అని అనేసి మొత్తం అన్నీ ఒకసారి సెట్ చేసి షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసి అక్కడ మంచి హ్యాండ్లూమ్స్లో ఏవేవైతే క్వాలిటీగా బాగుంటాయో కొంచెం మంచివి కొంచెం ఎక్కువ వచ్చే విధంగా చూసి అవి తీసుకుంటున్నాము. చాలా బాగుంది, అందుకోసం అనేసి తీసుకున్నాము. అవి కూడాను బ్లాంకెట్స్ బెడ్షీట్స్ కలిపి చూసారా మొత్తం అవన్నీ తీసుకున్నాం మేమే. బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసి ఇవన్నీ కూడా పార్సల్ ఇప్పుడు మా కార్లోకి ఎక్కించేస్తాము. కొన్ని బెడ్షీట్స్ బ్లాంకెట్స్ కలిపి మొత్తం 172 కాబట్టి అవన్నీ కాలేజీలో సరిపోవాలి కాబట్టి మార్నింగ్ హాస్పిటల్కి ఫస్ట్ బెడ్షీట్స్ ఎంఎన్జే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాము. అక్కడ 100 క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఇచ్చేస్తాము. దెన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి బసవతారకంకి వెళ్ళి బెడ్షీట్స్ అన్నీ ఇచ్చేస్తాము. ఇవైతే మొత్తం అన్నీ కంప్లీట్లో లోడ్ చేయడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్లీ లోడింగ్ ద బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ ఇన్ ద కార్. అవన్నీ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు. అవన్నీ పెట్టేస్తాం మేము అందరం కూడాను. మొత్తం కార్లో లోడ్ చేసిన తర్వాత వాళ్ళని అడిగాము. సో అన్నీ తక్కువగా వస్తాయని అనేసి అడుగుతున్నాము. చాలా అంటే చాలా తక్కువగా వస్తాయని అనేసారు ఏఎస్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ బేగం బజార్ దగ్గర. సో ఇక్కడైతే అన్నీ అన్లోడ్ సక్సెస్ఫుల్గా చేసేసాము. ఇప్పుడు ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మార్నింగే బయలుదేరి అక్కడికి వెళ్తాము. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళే ముందు ఇప్పుడైతే ఇవి ఇంటికి జాగ్రత్త తీసుకొని వెళ్తాము. హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు ఎంఎన్జే హాస్పిటల్కి బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ అయితే ఉంచేసాము. బ్లాంకెట్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చేసాము. సో ఇవన్నీ ఇప్పుడు హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్ళాలి. సో సెక్యూరిటీ గార్డ్స్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా అక్కడ స్టాఫ్ కూడా మనకి చాలా సపోర్ట్ చేశారు.
ఇప్పుడు అవన్నీ తీసుకొని మనము క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము. అవన్నీ అయితే ఇప్పుడు అవన్నీ తీసేసి కార్లో నుంచి స్ట్రెచర్ మీద వేసేసి తీసుకొని పైకి వెళ్తాము పేషెంట్స్ ఉన్న దగ్గరికి. వాళ్ళు ఎంత ఆనందపడతారో మనం కూడా చూడాలి కదా ఒకసారి. సో చూసేద్దాము. జస్ట్ ఇంకా ఎంటర్ అవుతున్నాం కదా, మొత్తం అన్నీ అన్లోడ్ చేసేయాలి. 100 బ్లాంకెట్స్ అంటే తక్కువ కాదు కదా. అవన్నీ తీసుకొని మా టీం తరఫున వెళ్ళాలి. ఆ బెడ్షీట్స్ అనేవి మొత్తం అవన్నీ బసవతారకం హాస్పిటల్లో ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తాము. ఉండండి మొదల ముందు ఉండండి. ఏ సార్లు వచ్చి ఉండండి.
థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? నైస్ నేమ్. She said she promised to Sarva Karna, my sister is there. My last class of my day. I do not cross the way. So it's okay.